ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం నవమ స్కందం. నిన్నటి భాగంలో సరస్వతి కటాక్షం వల్ల యాజ్ఞవల్కుడు మిగతా పండితులందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారని తెలుసుకున్నాం. ఇప్పుడు అధ్యాయం 5. నారద మహర్షి వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమైంది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళ ఒక నదిగా అవతరించింది. పుణ్యరూప పుణ్య తీర్థ స్వరూపిణి, పుణ్యాత్ములతో సేవలందుకున్న తపోరూపిణి, తపః ఫల స్వరూపిణి, పాపాలనే ఎండు కట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి. సరస్వతీ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠంలో స్థిర నివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజున కాని ఏ సమయాన్ని గాని తెలిసి గాని తెలియక గాని విలాసంగా కాని ఆ నదిలో స్నానం చేస్తే చాలు, అతడి పాపాలు అన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరి సన్నిధిలో నివాసం పొందుతాడు, హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతి మంత్రాన్ని ఈ నదీ తీరంలో ఒక నెలపాటు జపించిన వాడు మహామూర్ఖుడైన కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసిన వారికి మరింక పునర్జన్మ ఉండదు, గర్భవాస దుఃఖం ఉండదు. నారద, నాకు తెలిసినంత మటుకు సరస్వతి గుణ కీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు, సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా, ప్రయాగరాజ్లో కూడా మళ్ళీ కుంభమేళాలు కూడా సరస్వతి అంతర్భాగంగా ఉందని చెప్పుకున్నాం. అదే నది రూపంగా మానాలో పుట్టిందని చెప్పుకుంటాం కదా. సరస్వతి పుష్కరాలలోకి వెళ్ళే అదృష్టం కలగాలి. ఇంకా గంగా సరస్వతుల కలహం ఎందుకు వచ్చింది కలహం అని చెప్తున్నారు. నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ కలహం ఏమిటి, ఎలా వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేద సారాలైన కథల్ని వినటం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుంది కదా. కథ అమృత స్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగటం లేదు, ఇక చాలు అనిపించడం లేదు. శ్రేయస్సుల విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారా? అది అంతే. ఆ శాప వృత్తాంతం తెలియజేయి అని అభ్యర్థించాడు. నారాయణుడు సరే అని ఆరంభించాడు. బ్రహ్మకుమార, అతి పురాతనము అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మి, సరస్వతి, గంగా ఈ ముగ్గురు మహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటున్నాడు. లక్ష్మి, సరస్వతి, గంగ అంట ముగ్గురు సమానంగా అతడిని ప్రేమించి సేవిస్తున్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా సాకుతంగా క్రీగంటి చూపులు విసురుతుంది. ప్రభువు గమనించాడు, స్పందించాడు, తాను చూపులు కలిపాడు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరిమితో మిన్నకుంది. సరస్వతి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. సత్య స్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ వాదార్చింది. ఓరిమి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి. కోపంతో ఊగిపోయింది, నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది. కలుడిది అంతా పక్షపాత బుద్ధి. తెలిసిందిలే నాథ, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం. లక్ష్మీదేవన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు. నీకు బొత్తిగా పనికిరాని దాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓరిమి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో అని వాదారుస్తుంది. ఎందుకులే ఈ వాదార్పులు, అవసరం లేదు. నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని అని ఏమి ప్రయోజనం? అనురాగంలో భర్తృవంచిత జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్వ స్వరూపుడవని కీర్తిస్తుంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఇంత అజ్ఞానులు.
వాళ్ళకి శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది. ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింత రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణ కఠోరంగా మాట్లాడింది. సిగ్గులేని దానా, కామం కళ్ళకెక్కిన దానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగదీసుకున్నానని గర్వపడుతున్నట్టున్నావు, విర్రవీగుతున్నట్టున్నావు. అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అనుస్తాను. నీ మగుడు చూస్తుండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇలా నోరు పారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవిని జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళ ఎదుట విపరీతం జరుగుతుంటే నోరు మెదపకపోగా నన్ను వారిస్తున్నావా? ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తున్నావా? సరే, ఒక చెట్టుని ఒక నదిని అయిపో, ఇది నా శాపం అనేసింది. లక్ష్మీదేవికి కోపం దుఃఖము పొంగవచ్చాయి. అయినా నిభాయించుకుంది. ప్రతిశాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చేయిని వదలనైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడింది. ఎరుపెక్కిన కన్నులతో, ఉరుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకు మహోన్నతంగా కనబడింది. పద్మ, సరస్వతిని వారించకు, విడిచిపెట్టు. రాణి ఏమి చేస్తుందో చూద్దాం, చెయ్యిని. పరమ దుశ్శీల. అందరి మీద నోరు పారేసుకోవడం ఆవిడ నైజం. వాగాదిష్టాత్రి కదా, ఆవిడ ఇష్టం. ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడగలదు కనుక మాట్లాడుతుంది. కలహప్రియ. వాద వివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవరికీ తెలియదు ఈవిడ సంగతి. యోగ్యత ఉన్న మేరకు, శక్తి ఉన్న మేరకు వాదులాడని. తన బలాన్ని, నా బలాన్ని కూడా లోకానికి తెలియజెబుదామనుకుంటుందేమో. అలాగే చేయని. మా ఇద్దరి ప్రభావాన్ని, ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది. తెలుసుకోని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టురాలై సరస్వతిని శపించింది. సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నదీ రూపం పొంది భూలోకంలో పాపాత్మల మధ్యన ప్రవహించు. వారి అందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మురాలా అనేసింది. అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో నలుగురు చతుర్భుజ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి, శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కలాంశ రూపంతో అయోనిజగా అవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవ దోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడు అనే అసురుడికి భార్యవై అటుపైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుందువు గాని, అలాగే తులసి పేరుతో పరమ పావనమూర్తివై మరొక కలాంశ రూపాన భారతదేశంలో అవతరించు. ఏ గంగే, నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశ అవతారం. పాపాత్ములను పవిత్రీకరించు. భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెడతాడు. అప్పటి నుంచి భగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్య అవుతావు. అలాగే నా అంశతో అవతరించే శంతనుడికి ఇల్లాలి అవుతావు. సరస్వతి, గంగా శాపం వల్ల నువ్వు కూడా కలాంశగా భారత భూమిలో నదిగా అవతరించు. సవతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలపై ఆనందించు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. వైకుంఠంలో పద్మగాను, శివస్థానంలో గంగగాను. క్రోధరహితవై, శాంత సత్వ స్వరూపిణివై, మహాసాధ్వివై, ధర్మచారిణివై, సుశీలివై, పరమ పావనివై అందరి ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలోనూ, ప్రతి కల్పంలోనూ కీర్తించబడతారు, స్తుతించబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి. ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయుడిలా ప్రవర్తిస్తుందో ఆ ఇంటిలో అన్ని అశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం.
జగడాల వారి భార్యతో కాపురం చేసే కన్నా అడవిలకు పోవడం ఉత్తమం. కడుపు నిండా తినటానికి తాగటానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాలి భార్యతో వేగడం కన్నా నిప్పుల్లో దూకడం నయం. పులులు సింహాల మధ్య బతకడం తేలిక. వ్యాధి జ్వాల కన్నా విష జ్వాల కన్నా దుష్ట స్త్రీల ముఖ జ్వాల మరణాంతకం. ఆ పురుషుడి బతుకు నవ్వుల పాలవుతుంది. ఇహ పరాలకు చెడతాడు. జీవన్ముక్తి కింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమం. ఆవిడ గుణవతి శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టే. అంతటి సుఖి మరొకడు ఉండడు. బహుభార్యలు ఉండటం ఎంతటి వాడికైనా నరకమే. అది ధర్మ విరుద్ధము, వేద విరుద్ధము కూడా. అందులోనూ సవతులు ఒకే చాటు ఉండటం మరింత నరకం. నేనే ఉదాహరణ. అందుచేత గంగా, నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ అంశావతారం నుంచి వచ్చిన విష్ణుమూర్తిన అట్లా ఆ విష్ణుమూర్తి నుంచి ఇట్లా మళ్ళీ వీళ్ళు శాపాల వల్ల అలా వేరేగా పుట్టారని. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అధ్యాయం 5 180వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.